హాయ్ అండి, టమాటో అండ్ చీజీ పాస్తా చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. పాస్తా బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. హాఫ్ స్పూన్ వేసానండి సాల్ట్. నేను కొద్దిగా చాలండి, ఎక్కువైతే అవసరం ఉండదు. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పాస్తా వేసుకుందామండి. నేను ఈ వెరైటీ తీసుకున్నానండి. పాస్తాలో చాలా వెరైటీస్ ఉంటాయండి. నేను ఇప్పుడు ఈ వెరైటీతో చేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసేసుకుందాము బాయిల్ అవుతున్న వాటర్లోని. ఒక 10 minutes అయితే పడుతుందండి పాస్తా బాయిల్ అవడానికి. బాయిల్ అవ్వాక చూపిస్తానండి. నేను పాస్తా ప్రిపరేషన్కి ఏం తీసుకోవాలో చూపిస్తున్నానండి. కొద్దిగా చీజ్ అండి, ఇవి గ్రీన్ పీస్ అండి. నేను క్యారెట్లో చిన్న ముక్క తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలాగా నేను 3 వెల్లుల్లి రేకలు తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను తీసుకున్న పాస్తాకి 5 టమాటాలు తీసుకున్నానండి, చిన్న సైజు. వీటిని ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. పాస్తా అయితే ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా ఉడకాలండి. ఇలా మనం టచ్ చేస్తే ఇలా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందామండి. కోల్డ్ వాటర్ వేసి ఫిల్టర్ చేసుకోవాలండి, లేదంటే పాస్తా ఒకదానికోటి అంటుకుపోతాయి. ఇందులోనే కోల్డ్ వాటర్ వేసేసుకుని అప్పుడు ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఇలాగా ఇవి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పాస్తా ప్రిపరేషన్ చూపిస్తాను. నేను ముందుగా గిన్నె పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో ఫస్ట్గా క్యారెట్స్ వేసుకుందామండి. తర్వాత గ్రీన్ పీస్ వేసుకుందామండి. కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు గార్లిక్ వేసుకుందామండి. ముందుగానే గార్లిక్ వేసారంటే మాడిపోతాయండి, అందుకని కొంచెం ఫ్రై అయ్యాక వేసుకుందాము. నేను వెల్లుల్లి రేకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలాగా ఇవి కూడా వేసేసుకున్నాము. ఇది కొంచెం మగ్గ పెడదామండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇవి నేను టమాటోస్ని ఇలా పేస్ట్గా చేసి పెట్టుకున్నానండి. ఇలా చేసుకోవాలండి. ముక్కలుగా అయితే ఉండకూడదండి, మెత్తగా ఉండాలి పేస్ట్ అయితేని. ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకుని మగ్గ పెట్టుకుందామండి. ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గ పెట్టుకోవాలండి టమాటో పేస్ట్ని, లేదంటే పచ్చివాసన వస్తుంది. టమాటా పేస్ట్ అయితే మగ్గిపోయిందండి. ఇందులోని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. ఇప్పుడు పాలు పోసుకుందామండి. ఇందులోని నేను 100 ml మిల్క్ అయితే తీసుకున్నాను. బాయిల్ అవుతున్నప్పుడు పాస్తా వేసుకుందామండి. బాయిల్ అవుతుందండి, ఈ టైంలో పాస్తా వేసుకుందామండి. మీరు కోల్డ్ వాటర్ వేసుకుని ఫిల్టర్ చేసుకుంటే పాస్తా ఇలా వేడిగా వస్తుందండి. ఇప్పుడు కలుపుకుందామండి. ఒక 2 minutes ఉడకపెట్టుకోవాలండి మిల్క్లోని పాస్తాని. మనం ఈ టైంలోనే సాల్ట్ వేసేసుకుందామండి. నేను 1 స్పూన్ అయితే వేస్తున్నానండి సాల్ట్. నేను ఇటాలియన్ హెర్బ్స్ వేసుకుంటున్నానండి. కొద్దిగా సరిపోతుందండి, ఎక్కువ అయితే అవసరం ఉండదు. ఫ్లేవర్ కోసం అంతే అండి. 2 to 5 minutes అయితే పడుతుందండి ఉడకడానికి. మీరు సాల్ట్ పాస్తా వేసుకున్నాక వేసుకోండి. మీరు మిల్క్ వేసుకున్న వెంటనే వేసుకున్నారంటే మిల్క్ మొత్తం విరిగిపోయినట్టుగా అయిపోతుందండి. అందుకని నేను పాస్తా వేసాక వేసానండి సాల్ట్.
మీరు పాస్తా వేసాక ఎక్కువగా కలిపేయకండి, చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. ఆల్రెడీ బాయిల్ అయిపోయిన పాస్తా కాబట్టి ఇలా దగ్గరికి రావాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది పాస్తా. ఈ టైంలో చీజ్ వేసుకుందామండి మనం. చీజ్ మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చండి, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది పాస్తాకి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందామండి గ్యాస్. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చీజీ టమాటా పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. చీజీ పాస్తా బాగుంది కదండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.